స్టోరీ టెల్లింగ్ టైం లోపల స్నేహం స్నేహం అనే స్టోరీ గురించి చెప్పుకుందాం. స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అంతే. ఒక కథ. మహేంద్రగిరి అడవులలో ఒక ఏనుగు నివసించేది. అది రోజు కడుపు నిండా ఆహారం తీసుకుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్టు నీడలో విశ్రమించింది. చల్లగా ఉండడంతో ఏనుగు వెంటనే నిద్ర పట్టింది. అదే చెట్టు దగ్గర కలుగులో ఒక మూషికం నివసిస్తుంది. కలుగు అంటే రంధ్రంలో. అది బయటకు వచ్చి నిద్రపోతున్న ఏనుగుని చూసి మురిసిపోయింది. ఏనుగుతో స్నేహం చెయ్యాలని అనుకుంది. ఏనుగు నిద్ర లేచే వరకు అక్కడే వేచి ఉండి, ఏనుగు నిద్ర లేచిన వెంటనే ముందుకు వెళ్ళి, నీ రంగు నా రంగు ఒకటే, మనిద్దరం స్నేహం చేద్దామా అని అడిగింది. ఎవరు అడిగారు? ఎలుక. ఎవరిని అడిగింది? ఏనుగును. అప్పుడు మూషికముతో, నువ్వు చాలా చిన్నదానివి, నేను బారికాయంతో ఉంటాను, నీతో నాకు స్నేహం ఏమిటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు, నీకు తగ్గ జంతువును చూసి స్నేహం చేయి అని అన్నది. ఎవరు? ఏనుగు. ఎవరితో? ఎలుకతో. ఎలుకని ఏమంటారు? మూషికము అంటారు కదా. అప్పుడు మూషికము, స్నేహానికి చిన్న పెద్ద తేడా లేదు, రంగు రూపితో అసలు పని లేదు, స్నేహం చెయ్యాలని మంచి భావన ఉంటే సరిపోతుంది అన్నది. ఎవరు చెప్పారు? మూషికము చిన్నదైనప్పటికి కూడా పెద్ద మాటలు చెప్పింది కదా మిత్రమా. అయినా ఏనుగు స్నేహము చెయ్యడానికి ఒప్పుకోలేదు. దాంతో మూషికం బాధపడింది. ఆ చెట్టు దగ్గర విశ్రమించడానికి అనుకూలంగా ఉండటంతో ఏనుగు ప్రతిరోజు అక్కడకు వచ్చేది. తనతో స్నేహం చేయమని మూషికం పదే పదే అడిగిన ఏనుగు తిరస్కరిస్తూనే ఉండేదన్నమాట. ఏపా ఏంది రోజు అడుగుతున్నామేంటి, నేను జయపో అనేదన్నమాట. ఒకరోజు అదే చెట్టుపై నివాసం ఉంటున్న కాకితో మూషికము తన బాధను చెప్పుకుంది. మూషికము మాటలు విన్న కాకి, దేనికైనా సమయం రావాలి, అప్పటి వరకు వేచి ఉండడం మన ధర్మం అని మూషికాన్ని ఓదార్చి, ఎందుకు బాధపడుతున్నావు మూషికమా, ఏనుగు మా ఒప్పుకుంటుందిలే, ఆ గజం ఒప్పుకోదా, ఎందుకు ఒప్పుకోదు, చూద్దాంతి, దేనికైనా టైం వస్తుంది. మనం కూడా మన ఫ్రెండ్స్ మీద వాళ్ళన్నా చెప్పినప్పుడు, స్నేహం చెయ్యమనేదో మన మంచి మాటలు చెడ్డ మాటలు అన్నప్పుడు మనం చాలా బాధపడి ఎవరికి చెప్పుకుంటాం ఫ్రెండ్స్? మన ఫ్రెండ్స్కే చెప్పుకుంటాం. అలానే ఇది మూషికం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది? కాకితో. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు అక్కడికి వస్తున్న ఏనుగును వేటగాళ్ళు గమనించారు. రోజు వస్తుంది, చెట్టు కింద వంటుంది, లేస్తుంది, పోతుంది, మళ్ళీ మూషికం వస్తుంది, అడుగుతుంది, నేను చెయ్యనంటుంది, వెళ్ళిపోతుంది, ఇలా అవుతుంది. వస్తూ పోతూ ఉంటే అడవిలోకి ఎవరు వస్తారు? వేటగాళ్ళు వస్తారు. ఆ వేటగాళ్ళు ఏం చేశారు? ఈ ఏనుగును గమనించి ఒకరోజు ఏనుగు వచ్చే దారిలో కాపు కాసి ఒక బలమైన వలతో బంధించారు. వేశారు. ఎందుకంటే ఏనుగును పట్టుకొని పోయి అమ్మినట్టయితే మంచి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. అలా ఆలోచించి వాళ్ళు ఒక వల వేశారు. అయితే ఆ ఏనుగు బయటకు వచ్చి వరకు ఏమైంది? ఏనుగు బయటకు రాలేక విలువిలలాడింది. వేటగాళ్ళు ఏనుగును తీసుకెళ్ళడానికి వాహనం కోసం పోయారు. వలేసిర్రు. ఎప్పట్లో ఆయన ఏనుగు వచ్చింది, ఆ వలలో చిక్కుకున్న తర్వాత బయటకు రావాలంటే ఎలా రాగలుగుతుంది? రాలేకపోయింది. కానీ వేటగాళ్ళు ఏం చేశారు? ఏనుగు తీసుకుపోవాలంటే ఎత్తుకుపోలేరు కదా. అయితే వాళ్ళు ఏం చేశారు? వాహనం కోసము వేరే దగ్గర వెళ్ళారనమాట. తెచ్చి ఎత్తుకొని పోదాం, ఏనుగు ఎటుపోతుందిగా, ఇలా చిక్కుకుంది కదా వలలా అని పోయారు. ఏనుగు అరుపులు విని కలుగు నుంచి మూషికం బయటకు వచ్చింది. అరుస్తూ ఉందన్నమాట. బయటకి మనం కూడా ఒక ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ అని ఎలా అరుస్తామో, ఈ ఏనుగు కూడా తన భాష లోపల తను అరుస్తూనే ఉంది. ఆ అరుస్తున్నటువంటి అరుపులను ఎవరు విన్నారు? మూషికం ఉన్నది. ఎక్కడ ఉన్నది మూషికము? కలుగు అంటే రంధ్రంలో ఉన్నటువంటి మూషికము విన్నది. బయటకు వచ్చింది. ఏనుగు వలలో చిక్కుకోవడం చూసి చాలా బాధపడ్డది. వెంటనే ఏనుగు దగ్గరకు వెళ్ళి, నువ్వేమి కంగారు పడనక్కర్లేదు, నిన్ను నేను రక్షిస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి సమీపంలో ఉన్న మరికొన్ని ఎలకలను పిలుచుకొని వచ్చింది. ఎలకలన్నీ చకచకా వలను కొరికి ఏనుగుకు బంధ విముక్తి కలిగించాయి. దాంతో ఏనుగు ఊపిరి పీల్చుకుంది. అంటే వాళ్ళు దీన్ని వాహనం తీసుకొచ్చే లోపల టైం ఉంటుంది కదా. ఆలోగా ఒక ఎలుక కొరికితే ఎంతసేపు అని కొరుకుతుంది. అందుకోసం ఈ ఎలుక ఏం చేసింది? మిగతా ఎలకల దగ్గర పోయి పాపం ఇట్లా గజరాజు అందులో
వలలో ఇరుక్కున్నాడని చెప్పి మొత్తం ఎలకలను తీసుకొని సంటి కటకట కట్ చేసినట్టుగా పాండ్రతో కొరికేసాయి. అప్పుడు ఏనుగు బంధ నుంచి విముక్తి కలిగేది. నువ్వు నన్ను పదే పదే నీతో స్నేహం చెయ్యమని ప్రాధేయపడినా కాదన్నాను. నేను నీకన్నా పెద్ద జంతువుననే గర్వము చూపాను. స్నేహానికి పెద్ద చిన్న తేడా లేదని నువ్వు చెప్పినా నీ మాట వినిపించుకోలేదు. కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను నువ్వు రక్షించావు. నన్ను క్షమించు. ఇకపై మనిద్దరం స్నేహంగా ఉందామంటూ స్నేహాస్తం అందించింది ఏనుగు. ఎవరికి స్నేహాస్తాన్ని అందించింది ఏనుగు? మూషికానికి అందించింది కదా. ఆ మాటలు విన్న మూషికము చాలా సంతోషింది. చెట్టుపైన ఉన్న కాకి కావు కావు అని అరుస్తూ హర్షం వ్యక్తం చేసింది. ఈ మూషికముతో మాట్లాడుతున్న మాటలన్నీ విని కాకికి సంతోషమైంది. ఎందుకంటే చాలాసార్లు పాపం మూషికము కాకితో చెప్పుకొని బాధపడ్డది. నాకు ఏనుగుతో స్నేహం చెయ్యాలని ఉంది, కానీ నేను ఎంత అడిగినా కూడా నన్ను తిరస్కరిస్తుంది, ఒప్పుకుంటలేదని చాలా బాధపడ్డది అనమాట. ఒక్కొక్కసారి మనం కూడా ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేస్తామంటే వాళ్ళు దూరం పెడితే చాలా బాధ అనిపించి మనం కూడా మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. జంతువులతో చెప్పుకున్న మనుషులతో చెప్పుకుంటారు మిత్రమా. అప్పటి నుంచి ఏనుగు మూషికము మంచి స్నేహితులుగా ఉన్నాయి. వాళ్ళిద్దరు అప్పటి నుంచి కలిసి ఉన్నారు. అంటే దీనివల్ల నీతి ఏంటిది? నేను గొప్ప అంటే ఆ పరిమాణంలో గొప్ప అని కానీ, ధనంలో గొప్ప అని కానీ, ఆస్తిలో గొప్ప కానీ, చదువులో అని చూడండి. మనం ఇలా నిత్య జీవితంలో మనం దీన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే నాకు డబ్బు ఉంది, నేను డబ్బున్న వాళ్ళతోటే స్నేహం చేస్తాను, చిన్న వాళ్ళతో చెయ్యను, వీళ్ళు అవసరమా అని, ఇంకా కులమత భేదాలు, ఇలా రకరకాలైనటువంటి మనం సొసైటీలో చూస్తున్నాము. ఈ భేదాలను చూసుకుంటూ చాలామంది ఈగోతో ఎవ్వరితో కూడా కలిసిమెలిసి ఉండటం లేదు. కాబట్టి ఎన్ని రోజులకైనా అంటే మనకేంది, ఎంత పెద్దవాడైనప్పటికి కూడా ఎప్పుడో ఒకనాడు చిన్నవాడితో అవసరం ఉంటుంది, పని పడుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే అప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటప్పుడు అందరూ అనమాట, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయరు, అంత నాకేమొద్దని మేము ఎప్పుడన్నా పంచాయతీ పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏమంటుండే తెలుసా, అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, గుడిసెలున్న గుడ్డోళ్ళతో కూడా మనకు అవసరం పడుతుంది, ఏంటది అట్లెందుకు అని మా అమ్మ బెదిరించి చాలా ఈత వాక్యాలు చెప్పేది మిత్రమా. ఇప్పుడు దీనికి అర్థమవుతుంది కదా మిత్రమా. ఇంచుమించు అట్లనే కదా. ఎన్నిసార్లు బతిమాలినా చెయ్యను, లాస్ట్కి చూడండి. అంటే ఇదే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ అది మనకున్న చూడు, బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలకుట మేల, బలవంతమైన సర్పంబు సరిచీమల చేత చిక్కి చావదే సుమతి కదా. సుమతి పద్యాలలో ఉంది, బలవంతుడైనటువంటి నాకేందని గర్వం పోతే లాస్ట్కు పరిస్థితి ఎక్కడికి వచ్చింది, ఎవరొచ్చి కాపాడారు మిత్రమా. అందుకోసం మనము ఇప్పుడున్న సొసైటీలో తల్లిదండ్రులతో, అక్కచెల్లెళ్ళతో, రక్త సంబంధంతో, ఫ్రెండ్స్తో, అందరితో, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కూడా మనం బాంధవ్యాలను పెంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి వాళ్ళతో మనకు అవసరం పడుతుంది, వాళ్ళే మనం రక్షించే పరిస్థితులు కూడా వస్తాయని ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం ఏనుగుని చూసి తెలుసుకున్నాము కదా మిత్రమా. చూడండి, గజేంద్రుడు ఎలుక కంటే ఎంత పెద్దోడు కదా. పరిమాణం ఉన్నంత మాత్రాన ఏం చేస్తాయి అంటే డబ్బు ఏం చేస్తుంది, ఏదేం చేస్తుంది మిత్రమా. ఇది గ్రహించండి. అందరికీ ప్రేమానురాగాలను పంచిపెట్టండి, అందరితో బాగా ఉండండి, చక్కగా మాట్లాడండి మిత్రమా. అలా ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత మీ అందరిలో ఎవరొక్కరు మారినా నేను ధన్యురాలని భావిస్తాను మిత్రమా. సర్వే జనా సుఖినో భవంతు.